ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము ఉద్యోగ పర్వము. ఉద్యోగ పర్వము మహాభారతంలో 5వ పర్వము. ఆంధ్ర మహాభారతంలో ఈ భాగాన్ని తిక్కన అనువదించారు. ఉద్యోగము అనగా ప్రయత్నము. యుద్ధానికి శాంతికి జరిగే ప్రయత్నాలు ఈ పర్వంలో ముఖ్య కథాంశము. సంస్కృత మూలంలో 6698 శ్లోకాలు ఉన్నాయి. ఉద్యోగ పర్వంలో ఒక భాగము నుంచి 46 వరకు అధ్యాయాలు. దీన్ని ఆదిశంకరాచార్యులు వ్యాఖ్యానం వ్రాశారు. ప్రథమాశ్వాసము ఉత్తరాభిమన్యుల వివాహము గడిచి 4 రోజుల తర్వాత ధర్మరాజు తన సోదర పుత్ర సమేతంగా విరాటరాజు కొలువుకోటంలో ప్రవేశించాడు. అప్పుడు విరాటరాజు కృష్ణుడు, బలరాముడు, వారి పుత్రులు, బంధువులతో ఇష్టాగోష్ఠి జరుపుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అందరినీ చూసి పాండవులు అరణ్యవాసము, అజ్ఞాతవాసము విజయవంతంగా పూర్తి చేశారు. వారెంతటి ధర్మపరులో అందరికీ తెలుసు. సుయోధనుడు శకుని సహాయంతో పాండవులను మాయాజూదంలో ఓడించి పాండవుల రాజ్యలక్ష్మిని అన్యాయంగా అపహరించాడు. కనుక పాండవులకు కౌరవులకు క్షేమకరమైన ఒక మార్గం అన్వేషించి పాండవుల రాజ్యం వారికి సంక్రమింపచేయాలి. పాండవులకు పితృధనంగా కొంత రాజ్యం లభించింది. ధర్మరాజు రాజసూయ యాగం నిర్వహించి రాజ్యాన్ని విస్తరించి మాయాజూదములో అంతా దుర్యోధనుని పరం చేసి అడవులలో సోదరపత్ని సమేతంగా అనేక ఇడుములు పడ్డాడు. సుయోధనుడు శకుని, దుశ్శాసన, కర్ణాదులతో చేరి వారిని అనేక అవమానాల పాలు చేశాడు. పాండవులు సాయం సంతరించుకునే లోపే వారిని ఎదుర్కొనటానికి సన్నాహాలు చేస్తున్నాడు. కనుక పాండవులు వారికి సహాయాన్ని అందించే వారిని సమాకరించటము అనివార్యము. వారి బలపరాక్రమాలను ప్రదర్శించవలసిన సమయము ఆసన్నమైంది. అయినా కౌరవుల మనసులో ఏముందో తెలుసుకొని తదుపరి కార్యక్రమం రచన చేయటం మంచిది. కనుక హస్తినాపురానికి ఒక దూతను పంపించటం మంచిది. వారు పాండవులకు రాజ్యభాగము శాంతి మార్గంలో ఇస్తే ఇరు వర్గాలకు మంచిది. లేకుంటే ఏది ఉచితమో తరువాత నిర్ణయిస్తాము అన్నాడు. అప్పుడు బలరాముడు లేచి శ్రీకృష్ణుడు చెప్పినది ఉచితము. ఇరు వర్గాలకు ఇది క్షేమకరము. మనము ఒక దూతను కౌరవేంద్రుని వద్దకు పంపుదాము. సుయోధనుని అతిశయానికి లోబడి ధర్మనందుడు సౌమ్యాన్ని ప్రదర్శించి రాజ్యాన్ని కోల్పోయాడు. సుయోధనునికి జూద విద్యలో ప్రావీణ్యం లేదు. కనుక శకునుని నియమించాడు. అతని ప్రావీణ్యంతో రాజ్యాన్ని జూదంలో గెలిచి సుయోధన పరం చేశాడు. ఇందులో దుర్యోధనుని అపరాధం ఏమీ లేదు. కనుక దూత వినయంతో కార్యాన్ని చక్కబెట్టేలా ఉండాలి అన్నాడు. బలరాముని మాటలు సాత్యకికి కోపం తెప్పించాయి. బలరామ, నువ్విలా మాట్లాడడం తగదు. ఇలా మాట్లాడటం నీకే తగింది. అయినా నిన్నని ఏమి లాభము? దుర్యోధనుడు మంచివాడంటున్న నిన్ను మాట్లాడింది వింటున్న వారిని అనాలి. ధర్మరాజు వేడుక పుట్టి జూదం ఆడాడా? దుర్యోధనాదులంతా కుట్ర పన్ని ధర్మరాజుని జూదానికి పిలిచి కపట జూదం ఆడి అతడి రాజ్యలక్ష్మిని అపహరించారు. అతని సోదరులను ధర్మపత్నిని అవమానించారు. ధర్మరాజు యొక్క ధర్మగుణము లోకానికి తెలియనిదా? పాండవుల వద్ద అపహరించిన రాజ్యము పాండవులకు ఇవ్వక తప్పదు. లేకున్నా యాచనతో పని లేదు. పాండవులు యుద్ధంలో వారి రాజ్యాన్ని పొందగలరు. భీమార్జునులను ఎదిరించి నిలవగలిగేవారు లేరు. సుయోధనుడు సోదర సమేతంగా వారి చేతిలో హతుడక్కుట నిజము. నేను వారితో ఉండగా యుద్ధభూమిలో నిలవగల వాడెవ్వడు. విరాటుని పరాక్రమం తక్కువ. పాంచాల వీరులు, వృష్టివీరులు యుద్ధంలో తలపడి సుయోధనుని తమ్ములను హతమార్చగా మానరు. రాజ్యం ఇవ్వకుంటే యుద్ధం తప్పదు. దూతను పంపండి, కానీ న్యాయంగా ఇస్తే సరి, యాచన వద్దు అన్నాడు. ద్రుపదుడు తన అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చాడు. సాత్యకి మాటలను ప్రోత్సహిస్తూ ద్రుపదుడు లేచి సాత్యకి చెప్పింది సమయోచితంగా ఉంది. బలరాముని మాటలు అంగీకరించటం వీలు కాదు. సుయోధనుడు మంచి మాటలతో వినకుంటే యుద్ధమే శరణ్యము. భీష్మ ద్రోణాదులు సుయోధనుని ఆశ్రయంలో ఉన్నారు కాబట్టి వారు అతనికి సహాయంగా ఉంటారు. అశ్వత్థామకు సుయోధనుడంటే అభిమానము. అందువలన అతడు కూడా సుయోధనుని వైపే యుద్ధం చేస్తాడు. పుత్రప్రేమను జయించలేని ద్రోణుడు సుయోధనుని వీడవడు. కృపాచార్యుని బంధుత్వము అతడిని సుయోధనుని వైపు కట్టుబడేలా చేస్తుంది. ధృతరాష్ట్రునికి పుత్రుడంటే విపరీతమైన ప్రేమ. కనుక అతడు సుయోధనుని అకృత్యాలను ఖండించి రాజ్యభాగాన్ని పాండవులకు ఇప్పించలేడు. శకుని మేనల్లుని అకృత్యాలను పెంచి పోషిస్తాడు. కర్ణుడు యుద్ధోన్మాది. అతడు సుయోధనుని యుద్ధానికే ప్రోత్సహిస్తాడు. దుశ్శాసనాది సోదరులు అన్న యొక్క ఆజ్ఞ మీరరు. కాబట్టి సుయోధనుడు సంధికి అనుకూలంగా స్పందించడు. యుద్ధము అనివార్యము.
సుయోధనుడు ఇప్పటికే ఆ ప్రయత్నాలు కొనసాగిస్తుంటాడు. రాజులు ముందుగా అడిగిన వారికే సహాయపడతారు. కాబట్టి మనం కూడా రాజుల సహాయాన్ని ముందుగా కోరడం మంచిది. వెంటనే మనము మన మిత్రరాజులైన కేకయ్య రాజు, జరాసంధని కుమారుడు, దుష్టకేతు మొదలైన వారికి సమాచారం అందించి సహాయం కోరటం మంచిది అని చెప్పాడు. ఆ పైన పక్కనే ఉన్న బ్రాహ్మణుని చూసి, ఇతడు నాకు అగ్రపురోహితుడు, ఇతడు చతుర సంభాషణలో గటికుడు, ఇతడు భీష్మ, ద్రోణ, ధృతరాష్ట్రదులతో యుక్తంగా మాట్లాడగలడు, ఇతడు అన్ని విషయాలు చెప్పి మన దూతగా ధృతరాష్ట్రుని వద్దకు పంపుదాము అన్నాడు. శ్రీమద్ భారతము ఉద్యోగ పర్వము 1వ అధ్యాయం సంపూర్ణం.